జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. మాగంటి సునీతను గెలిపించే దిశగా కసరత్తులు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కేటీఆర్, హరీష్ రావు వెళ్లారు. అదేవిధంగా కేసీఆర్ తో పలువురు బీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు. బైపోల్ విషయంలో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని కేసీఆర్ సూచనలు చేశారు. ఇక కేటీఆర్, హరీష్ రావులకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. మాగంటి సునీతను గెలిపించే దిశగా కసరత్తు ప్రారంభించింది. ఇక ఇందులో భాగంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కేటీఆర్, హరీష్ రావు వెళ్లారు. అదేవిధంగా కేసీఆర్ తో పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా సమావేశమయ్యారు. బైపోల్ విషయంలో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని కేసీఆర్ సూచనలు చేశారు. ఇక కేటీఆర్, హరీష్ రావులకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్ కి సంబంధించి కూడా మాగంటి గోపీనాథ్ వైఫ్ కు అవకాశం ఇచ్చారు. సో తనను గెలిపించే దిశగా అయితే కసరత్తులు ప్రారంభించారు. ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? అసలు బీఆర్ఎస్ ప్రణాళికలేంటి? రేఖ, కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ పార్టీ మాత్రము మా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాగంటి సునీత పేరు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ కు సంబంధించిన ప్రముఖులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రెడ్డి, మహమూద్ అలీ, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళతో పాటు ఎవరైతే హైదరాబాద్ లో ప్రభావం అంటే బీఆర్ఎస్ 2023లో ఓటమి, అసెంబ్లీ పార్లమెంట్ ఓటమి తర్వాత జరుగుతున్న ఉప ఎన్నిక కనుక ఖచ్చితంగా ఛాలెంజ్ గా మాగంటి సునీతను గెలిపించుకొచ్చే విజయంతో పాటు వ్యూహాత్మకంగా వివరించాల్సిన విషయాలు, సూచనలు, సలహాలు, ఏ దిశగా ముందుకెళ్లాలి, మిగతా బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కానీ మిగతా స్వతంత్ర ఎవరు నిలబడబోతున్నారు, ఏ విధంగా వెళ్తే బాగుంటుందని చెప్పి కూడా ఒక 2 గంటల నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ లో మాత్రము ప్రముఖులతో మాత్రం కేసీఆర్ సమావేశమయ్యాడు. ఆ తర్వాత కూడా మాగంటి సునీత ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎవరైతే హైదరాబాద్ జూబ్లీహిల్స్ కు ఉప ఎన్నిక సందర్భంగా ఎవరికి ఇక్కడెక్కడ కేటాయించాలి, ఆ ప్లేస్ లో నియోజకవర్గంలో ప్రభావం చూపే ప్రాంతం ఎక్కడ ఉంది అని చెప్పి కూడా విషయాలతో పాటు మీరు ఆరతీస్తే ఆ విషయంగా ముందుకెళ్లాలని కొన్ని సూచనలు, సలహాలు కేసీఆర్ చేస్తున్నట్లయితే కొంత సమాచారము అందుతుంది. రేఖ, దుర్గారెడ్డి, ఇప్పుడు మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఈ బైపోల్ కి సంబంధించి కూడా పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ అయితే ఒకరిపై ఒకరు ఎత్తులు పై ఎత్తులతో అయితే ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి అయితే ఇంకా అభ్యర్థిని అయితే ప్రకటించలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి సునీతకు అవకాశం కల్పించారు. మరి గెలిపించే దిశగా అయితే వ్యూహాలు అయితే నడిపిస్తున్నారు. ప్రజెంట్ కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఎవరెవరు ఆ మీటింగ్ కి హాజరయ్యారు, ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి, దీన్ని కాంగ్రెస్ ఏ విధంగా ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది? అంటే రేఖ, ఇప్పటివరకు అయితే హరీష్ రావు, కేటీఆర్, సబితా ఇంద్రెడ్డి, మహమూద్ అలీ, పద్మారావు వీరంతా కూడా ప్రముఖులు హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై అంటే దాదాపు ఉప ఎన్నిక అంటే జరుగుతున్న పరిణామాలు, ఆ తర్వాత బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ కూడా అక్కడ క్యాండిడేట్లు పెట్టి ఏర్పాటు చేసే దిశగా నడుస్తుంది కనుక ఇప్పటి వరకు పేర్లు ప్రకటించలేదు. మిగతా వాళ్ళకు కూడా ప్రకటించే అవకాశం ఉన్నందున కూడా గతంలో ఎప్పుడైతే మాగంటి వాళ్ళకు హామీ ఇచ్చారో హామీ మేరకు మాత్రమే ఈ యొక్క సునీత పేరు డిక్లేర్ చేయడం జరిగింది. ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీలో ఓటమి తర్వాత ఈ యొక్క ఉప ఎన్నిక జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని మాత్రం ఖచ్చితంగా గెలిచే తీరే ఆ దిశగా మాత్రం కొన్ని అడుగులు ముందుకేస్తే ఒక ప్లాన్ తోటి వ్యూహాత్మకంగా వివరించాల్సిన అవసరంతో వీళ్ళందరికీ కూడా కొన్ని సూచనలు, సలహాలు చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు. అదేవిధంగా కాంగ్రెస్ మాత్రం అభ్యర్థి ప్రకటించిన తర్వాత ఎలా ఉండబోతుంది, ఎవరు వాళ్ళు లైన్ లో అంటే అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా బీజేపీ నుంచి కావచ్చు, లేకుంటే ఆ జాగృతి కవిత, తెలంగాణ జాగృతి కవిత కూడా అక్కడ నుంచి వేరే వాళ్ళని పోటీకి దింపే ఆలోచన ఉంది కనుక ఈ విషయాన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని వారికి కొన్ని సూచనలు చేస్తున్నారు. హైదరాబాద్ ప్రభావిత ప్రాంతం ఎక్కడైతే ఉందో వీళ్ళందరినీ కూడా ఇక్కడ పిలిపించుకున్నారు. తర్వాత ఈ రోజు రేపు కూడా కొన్ని సూచనలు, సలహా చేసిన తర్వాత కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకుని ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా ఆ సునీతను గెలిపించుకునే దిశగా వ్యూహాత్మకంగా వివరించే ఆలోచనలు అయితే కేసీఆర్ చేసినట్లయితే కొంత సమాచారం అందుతుంది. రేఖ, రైట్, థాంక్యూ దుర్గారెడ్డి, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.